ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వైసీపీ నాయకుల హౌస్ అరెస్టులు కొనసాగుతున్నాయి. నేడు వైసీపీ చేపట్టిన అన్నదాత పోరుబాట కార్యక్రమం నేపథ్యంలో ఆ పార్టీ ముఖ్య నాయకులను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. మబగాంలో మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, పలాసలో మాజీ మంత్రి అప్పలరాజు, ఆమదలవాసలో మాజీ స్పీకర్ తమ్మినేని, నియోజకవర్గ ఇన్ఛార్జ్ చింతాడ రవి, వండవలో మాజీ ఎమ్మెల్యే కళావతి, టెక్కలిలో ఇన్ఛార్జ్ పేరాడ తిలక్లను హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో పోలీసుల తీరుపై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. మీరు ఎంతమంది అయితే అంతమందేనండి. మీరు ఎంతమందికి మీరు అనౌన్స్ చేస్తారో మేమేమి పూరింది కూడా కాదు. మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తున్నాము. మాకు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అలౌ చేయండి. ఇటు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా అయితే వైసీపీ నాయకుల హౌస్ అరెస్టులు ఇంకా కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సౌమ్య అందిస్తారు. సౌమ్య, చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా ప్రస్తుతం వైసీపీ సంబంధించి హౌస్ అరెస్టులు అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే జిల్లాలో ఉండేటటువంటి రైతులకు సరైన టైంలో ఎరువులు అందట్లేదని చెప్పి వాళ్ళందరూ కూడా నిరసన తెలియజేస్తున్న నేపథ్యంలో వైసీపీ నేతలందరూ కూడా వాళ్ళకి మద్దతు తెలియజేసి కార్యక్రమాన్ని అయితే చేపడుతున్నారు. అయితే ఎవరైతే వైసీపీకి సంబంధించినటువంటి ముఖ్యమైన నేతలు ఉన్నారో వీళ్ళందరూ కూడా అన్నదాత పోరుబాట అనేటటువంటి పేరుతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ జిల్లా దగ్గర ఉండేటటువంటి ఆర్డీఓ ఆఫీస్కి వెళ్లి వినతి పత్రాన్ని అయితే సమర్పించాలి అనుకున్నారు. కానీ ఈ నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేసిన విజువల్స్ మనం చూస్తున్నాము. అదేవిధంగా ముఖ్యంగా వైసీపీకి సంబంధించినటువంటి మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ని వాళ్ళ ఇంటి వద్దే హౌస్ అరెస్ట్ చేశారు. అదేవిధంగా పలాసలో ఉండేటటువంటి మాజీ మంత్రి అప్పలరాజు కూడా ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంను కూడా హౌస్ అరెస్ట్ చేశారు. అంతేకాకుండా నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా హౌస్ అరెస్ట్ చేసేటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాము. ముఖ్యంగా ఇందులో ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ అయినటువంటి చింతాడ రవి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే కళావతి, టెక్కల్లో ఇన్ఛార్జ్ అయినటువంటి పేరాడ తిలక్, ఇలా ఎక్కడికక్కడ మనం చూస్తున్నట్లయితే ముఖ్యమైనటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో వీళ్ళు చేస్తున్నటువంటి పనుల మీద వైసీపీకి సంబంధించినటువంటి నేతలు, అదేవిధంగా కింద స్థాయిలో ఉండేటటువంటి కార్యకర్తలు కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మేము సవినయంగా వెళ్లి విడత పత్రాన్ని ఇచ్చి రైతులకు మద్దతుగా నిలవాలనుకున్నాము, కానీ ఇలా హౌస్ అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్తే అయితే మాత్రం మండిపడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సౌమ్య. మీరు ఎంతమంది అయితే అంతమందేనండి. మీరు ఎంతమందికి మీరు అనౌన్స్ చేస్తారో మేమేమి పూరింది కూడా కాదు. మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తున్నాము. మాకు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అలౌ చేయండి.